వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా విజయం సాధించారు. రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్న గెలిచారు. దీంతో మల్లన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ లెక్కింపు ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు కొనసాగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపుగా గెలుపొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే ఆయనకు ఎక్కువగా ఓట్లు రావడం జరిగింది. అయితే ఏదైతే చెల్లుబాటు అయినటువంటి ఓట్ల నుంచి 50% ఓట్లు 1,55,095 ఈ ఓట్లు మ్యాజిక్ ని చేరుకోవాల్సి ఉంటుంది. కానీ తీన్మార్ మల్లన్న ఇంకా 10,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే దాదాపుగా 18,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో ఉండడంతో ఈ ఉన్న అభ్యర్థులలో తీన్మార్ మల్లన్నే రాకేష్ రెడ్డి కంటే అధిక ఓట్లు కలిగి ఉండడంతో కింది స్థాయిలో ఉన్న అంటే తీన్మార్ మల్లన్న కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు ఏదైతే ఉన్నదో ఆ ఓట్లు రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి 2వ ప్రాధాన్యత ఓట్లనంతా కూడా లెక్కింపు చేస్తూ ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత వరకు కూడా వారు లెక్కింపు కొనసాగనుంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న గెలుపొందాడని చెప్పవచ్చు. అది అధికారికంగా మాత్రం ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పుడే ఏదైతే కౌంటింగ్ హాల్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా రాకేష్ రెడ్డి బయటికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో అధికారికంగా కూడా తీన్మార్ మల్లన్న గెలుపొందాడనే విషయాన్ని ప్రకటన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఏదైతే ఈ ఎలిమినేషన్ కార్యక్రమానికి సంబంధించి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ జరిగినటువంటి దానికి సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటి వరకు అంటే మరో గంటన్నర సమయం పట్టే అవకాశం. జానయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు, ఆయనైతే ఆరోపణలు చేస్తున్నారు ఈ ఎన్నికపై, విజయంపై.
అయితే మొదటి ప్రాధాన్యత లెక్కింపుకు సంబంధించి అధికారులంతా కూడా అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకే మద్దతు ఇస్తున్నారు. కొన్ని ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఆయనకు కలుపుతున్నారంటూ కూడా మరోవైపు మూడో రౌండ్ కు సంబంధించి తక్కువ ఓట్లు వచ్చిన తీన్మార్ మల్లన్న తక్కువ ఓట్లు వచ్చినా కూడా 11 ఓట్లు అధికంగా చూపిస్తూ ఆయనకు మెజార్టీ చూపించడం జరిగింది. దీనిపైన అధికారులను కనీసం సమాచారం ఇవ్వాలని కూడా అడిగినా కూడా ఇవ్వలేదంటూ కూడా రాకేష్ రెడ్డి నిన్ననే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. దీనిపైన పాడి కౌశిక్ రెడ్డి ఈసీ ఎన్నికల కమిషన్ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఏదైతే ఆర్ఓగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఆమె కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రతిదీ ఎవిడెన్స్ తో సహా మేము పారదర్శకంగా కూడా లెక్కింపు కొనసాగుతుంది. ప్రతిదీ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ నడుస్తుంది. ఎవరు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు. ఏదైతే కరెక్ట్ అంటే ఏది ఎవరికి ఒత్తాసు పలకకుండా అంటే మద్దతు ఇవ్వకుండా కూడా మేము పారదర్శకంగా కౌంటింగ్ చేపట్టాము. కావాలనే మా పైన ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఏజెంట్ దగ్గర కౌంటింగ్ మొదలు పెట్టే ముందు పూర్తయిన తర్వాత కూడా వారితోటి సంతకాలు తీసుకోవడం జరిగింది. ప్రతి లిస్టు మా దగ్గర ఉన్నది. మీరు కావాలంటే ఇవ్వడానికి సిద్ధమే, కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారంగా కూడా మాత్రమే మేము అభ్యర్థి అయినా సరే ఎవరైనా సరే ప్రొసీజర్ ప్రకారమే నిబంధనల ప్రకారమే లిస్టుల ఏది కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు సరికాదని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా ఖండించడం జరిగింది. మరోవైపు తీన్మార్ మల్లన్న కూడా దీనికి కౌంటర్ గా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము కౌంటింగ్ లో మేము ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఇతర దానికి పాల్పడడం లేదు. కావాలనే బీఆర్ఎస్ రాష్ట్ర నేతలంతా కూడా ఇక్కడి బీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అంటే మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం ఖాయం, వేచి ఉండండి. మీకు మళ్ళీ మీ అధిష్టానం నుంచి నేను గెలుపొందిన తర్వాత కూడా మరో కార్యక్రమం చేసేందుకు కూడా మీ పార్టీ వాళ్ళు పిలుపునిస్తారు. వెయిట్ అండ్ సీ అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మొత్తానికి ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి 3 రోజుల ప్రక్రియలో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నికల అధికారులపై ఆరోపణలు ఇటు ఎంత గందరగోళంగా మారినప్పటికీ మొత్తానికి అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకా 3 రోజుల పాటుగా సాగినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో తీన్మార్ మల్లన్న విజయం సాధించారనేది మాత్రం తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.